హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునేది గచ్చంగాయ చెట్టు గురించి. ఇది మనం చుట్టుపక్కల ఉండేదే, మన చుట్టుపక్కల పెరిగే చెట్టే. చూసారు కదా, ఇది గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. దాన్ని మనం ఎన్నో ఔషధాల్లో ఉపయోగించవచ్చు. దాంట్లో ఇప్పుడు మనం ఒకటి చూసుకుంటే గచ్చంగాయ ఆకుతో, గచ్చంగాయ ఆకును పిప్పిపడిన నొప్పిని తగ్గిస్తుంది. దీంతో యాంటీ ఇన్ఫ్లమరీ, యాంటీ బ్యాక్టీరియా అనే ఉండే ఈ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల మనకు ఇన్ఫెక్షన్స్ కాకుండా అది మనం పంటి నొప్పిని తగ్గిస్తుంది, దాని అదుపులో కూడా పెడుతుంది. ఇది ఏ విధంగా అంటే, అదేగాక శ్రీలంక అనే ఏరియాలో కూడా అనే ట్రైబల్స్ కూడా దీన్ని వాళ్ళ ఏరియాలో వాడతారు. అది ఎలా వాడతారంటే, వాళ్ళు ఆకులను శుభ్రంగా కడిగి నలిపి లేదా మెత్తగా నూరి ఆ రసాన్ని పిప్పిపడిన నొప్పి మీద పెడతారు. ఆ విధంగా ఒకసారి పెడతారు. ఒకవేళ లేదంటే ఇంకో విధంలో కూడా ఉంటుంది. దాన్ని ఆకు రసాన్ని వేడి అంటే మనం కషాయం చేస్తాం కదా, మనం కషాయంలాగా చేసి ఆ కషాయాన్ని కూడా మనం నోటితో పుక్కిలిస్తూ ఉంటే ఆ నొప్పి పోతుంది. దానివల్ల మన సమయం ఎక్కువగా ఉంటుంది. మేము దాన్ని వాడటం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇది తాత్కాలికం మాత్రమే. పూర్తిగా మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి ఇంకా మంచిది. అంటే ఎవరికి ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి.